హాయ్ అండి అందరికీ. వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నానో, పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా అయితే మీ అందరికీ చూపిస్తానండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా అయితే మామిడి తోరణాలు కట్టేసుకుని చక్కగా వాకిలది శుభ్రం చేసేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత తలస్నానం చేసి నైవేద్యాలు అయితే రెడీ చేసేసుకున్నాను. నైవేద్యాలు రెడీ చేసుకున్న తర్వాత పూజకు కావాల్సిన దేవుడి సామాగ్రి, తర్వాత పూలు, పండ్లు, తాంబూలాలన్నీ రెడీ చేసేసుకున్నాను. తర్వాత దేవుడి పటాల దగ్గర ఇట్లా గుమ్మం అయితే ఉంటుందండి మాకు చిన్నగా దేవుడి గుడి దగ్గర. దేవుడి గుడికి పసుపు రాసేసుకుని దానికి కూడా కుంకుమ ముగ్గు బొట్టులు అయితే పెట్టేసుకుని ఇక్కడ దేవులకి అయితే పుష్పాలతో అలంకరించేసుకుంటున్నాను. లక్ష్మీదేవికి అయితే ప్రత్యేకంగా పీట వేసి పీట మీద అయితే పెట్టుకుంటానండి. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఏ పూజ రోజు అంటే వినాయక చవితికి వినాయకుడు అట్లాగైతే అట్లా పీఠం మీద అయితే ప్రత్యేకంగా పెట్టుకుని పూజించుకుంటాం కదా. ఇక్కడైతే కింద చక్కగా ఆవు పేడతో అలుక్కుంటే చాలా బాగుంటుందండి, మంచిది. నాకైతే కొంచెం ఆవు పేడ దొరకలేదు కాబట్టి కొంచెం నీళ్లు చుమ్ముకుని ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇట్లా పీటకి పసుపు అయితే రాసుకున్నాను. పీటను శుభ్రంగా కడుక్కుని పీట మీద పీట ముగ్గు అయితే వేసుకున్నాను. పసుపు కుంకుమ వేసేసుకుని అమ్మవారి పటాన్ని అయితే పెట్టేసుకున్నానండి. ఇలాగా పెట్టుకుని పుష్పాలతో అలంకరించుకున్నాను. అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను పటానికి. తర్వాత కొంచెం బియ్యం అయితే పోసుకుని ఇట్లా కలసాన్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇది అష్టలక్ష్మి చెంబండి. అష్టలక్ష్ములకి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని అలంకరించుకుంటున్నాను. చెంబుకి బియ్యం అయితే ఒక దోసెడు బియ్యం అయితే పోసుకున్నాను చెంబు పెట్టుకోవడానికి. ఈ చెంబులో పసుపు కుంకుమ, ఒక రూపాయి కాయిన్, ఒక పువ్వు, తర్వాత కొంచెం అక్షింతలు, నీళ్లు వేసుకుని అయితే కలసాన్ని అయితే పెట్టుకుంటానండి. చెంబు నిండా నీళ్ళు అయితే పెట్టుకోవాలంట, నాకైతే తెలియదు. కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను ఇప్పటి వరకు. నుంచి చెంబు నిండా నీళ్ళు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. తర్వాత ఒక మామిడి మండని అయితే పెట్టుకుని దాని మీద కొబ్బరికాయనైతే పెట్టుకున్నానండి. ఆ కొబ్బరికాయ మీద జాకెట్ ముక్కనైతే కోన్ షేప్లో చేసుకుని ఎటువంటి పిన్నీస్లు ఏం పెట్టక్కర్లేదండి. మామూలుగా మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా. కొబ్బరికాయకి కూడా మేము పసుపు కుంకుమ బొట్టు లాంటివి ఏం పెట్టమండి. ఇట్లాగ నార్మల్ కొబ్బరికాయనైతే పెట్టేసుకుంటాము. తర్వాత ఇట్లా కోన్ షేప్లో బ్లౌజ్ పీస్ని అయితే రెడీ చేసేసుకుని బ్లౌజ్ పీస్కి కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాము. తర్వాత కలసానికి కూడా ఒక పుష్పంతో అలంకరించుకుని కలసం చుట్టూ కూడా పుష్పాలతో అయితే అలంకరించుకున్నాము. ఇక్కడ దారం అయితే ఇస్తున్నాను 11 పేటలు పోయమని. మన రూపు గుచ్చుకోవడానికి పసుపు తాడు అయితే కావాలి కదండి, దానికోసం 11 పేటలు దారం పోసి దానికి పసుపు అయితే రాస్తాము. ఇక్కడ మా పిల్లలు పూజ దగ్గర అయితే కూర్చున్నారు. ఇక్కడ వస్త్రాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను కలసానికి వేయడానికి. కొంచెం దూది తీసుకుని దాంతో అయితే ఇట్లా వస్త్రం రెడీ చేసుకుని రెండు గంధం చుక్కలు పెట్టి దానికైతే అతికిచ్చేసాను. తర్వాత కలసం చుట్టూ ఇట్లా పుష్పాలతో అయితే అలంకరించుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ దీపారాజన కుందులు కూడా రెడీ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ గౌరీదేవిని అయితే రెడీ చేసుకుంటున్నానండి. గౌరీదేవి కోసం కొంచెం పసుపు ఎక్కువ తీసుకుని కొంచెం తక్కువ నీళ్ళు పోసుకుంటే మంచిగా గౌరీదేవి అయితే వస్తుంది. గౌరీదేవికి కూడా కుంకుమ బొట్టు పెట్టుకుని తర్వాత 2 పుష్పాలు అయితే పెట్టుకున్నాను. మనం ప్రత్యేకంగా చేసుకునే ఏ వ్రతాలకైనా ఇట్లా గౌరీదేవి అయితే కంపల్సరీ కదండి. మాకైతే అలవాటు ఉంది, పెట్టుకుంటాము. తర్వాత ఈ 11 పేటలతో పసుపు తాడు అయితే రెడీ చేసుకుని దానికైతే రూపు అయితే ఎక్కించేసుకుంటున్నాను. ఈ రూపుకి చక్కగా కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి ఒక తమలపాకులో పెట్టుకుని. ఇక్కడ పక్కన మళ్ళీ 5 పేటలతో తాడైతే వేస్తుంది మా పాప. దారం అయితే పోస్తుంది పోగులు, ఎందుకంటే తోరణం కోసం, తోరం కట్టుకుంటాం కదా, తోరం కోసం. తర్వాత దేవుడు పాత్రలన్నిటికీ గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. తర్వాత దీపారాజన కుందులకి ప్లేట్లు అయితే లేవండి, ఇక్కడ ఆకులు అయితే పెట్టుకుంటున్నాను. ఇలాగా తమలపాకులు అయితే పెట్టాను, వాటికి కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. తర్వాత కలసం మీద గాజులు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ 5 ఒత్తులు అయితే వేసుకున్నానండి. నేను నార్మల్గా 4 ఒత్తులు అయితే వేసుకుంటాను. 2 దీపారాజన కుందులు 2 ఇవాళ అయితే కొంచెం ఒక ఒత్తి ఎక్స్ట్రా వేసుకున్నాను, 5 ఒత్తులు వేసాను. నిండుగా ఉంటుందని చెప్పి దీపాలు.
ఇక్కడ చీర కూడా అయితే ఇది పెట్టుకుంటున్నానండి నేను. తాంబూలంలో ఒక పువ్వు, ఒక 1 రూపీ కాయిన్ అయితే పెట్టుకున్నాను. తర్వాత చీర, జాకెట్ ముక్క అయితే కంపల్సరీగా పెట్టుకుంటామండి. తర్వాత దీపారాజన అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. దీపారాజన అయిన తర్వాత గణపతి పూజ అయితే చేసుకుంటామండి. గణపతి అష్టోత్తరం చదువుకున్నాము. దీపారాజనతో పాటు రెగ్యులర్గా అయితే నేను చిన్న శివలింగం ఉంటుంది, శివలింగానికి శివయ్యది ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, ధ్యాన శ్లోకం చదువుకుని శివలింగానికైతే అభిషేకం చేసేసుకుంటాను. తర్వాత అయితే ఇవాళ గౌరీదేవిని పెట్టుకున్నాం కాబట్టి గౌరీదేవికి అక్షతలతో కొంచెం పుష్పాలతో అయితే అష్టోత్తరం చదివి పూజ అయితే చేసేసుకున్నామండి. సంకల్పం కూడా చెప్పేసుకుని తర్వాత పూజ చేసుకున్నాము. అష్టోత్తరం చదువుకుని నలుగురము. తర్వాత రూపుకి కుంకుమ పూజ అయితే చేశానండి నేను. పిల్లలిద్దరికి కూడా 2 చిన్న ఆకులు అయితే ఇచ్చి అక్కడ కుంకుమ పూజ అయితే చేపించాను. కూర్చున్న చోట దేవుడి మందిరం ఎదురుగానే. అట్లా నలుగురం అయితే కలిసి కూర్చుని పూజ అయితే పూర్తి చేసుకున్నామండి. ఆ కుంకుమ పూజ కూడా అయిన తర్వాత అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేసుకున్నాను. అదంతా అయిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యము మన రెడీ చేసుకున్న పాలు పొంగళ్ళు, పులిహార, పూర్ణాలు, పండ్లు అన్నీ అయితే అమ్మవారి ముందు పెట్టేసి మంచిగా ఒక కొబ్బరికాయ కూడా కొట్టేసి నమస్కరించేసుకున్నామండి. తర్వాత అందరం తలా కొంచెం అక్షింతలు అయితే తీసుకుని చారుమతి కథ అయితే చక్కగా చదువుకున్న తర్వాత ఇట్లా పిల్లలు కూడా కొబ్బరికాయ కొడతా ఉన్నారు. వాళ్ళు కూడా టిఫిన్ చేయకుండా పూజ అయితే చేసుకున్నారు. వాళ్ళతో కూడా కొబ్బరికాయ కొట్టించాను. వచ్చిన ముత్తైదులకు వాయినం ఇచ్చుకున్నాను. సాయంత్రం పూజ